ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ప్రతిపక్ష కూటమి నుంచి వైసీపీలోకి భారీగా చేరుతున్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం సభలోనే వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు ఇప్పటికే 221 మంది సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. జిల్లాల్లో, నియోజకవర్గంలో, పట్టణం, గ్రామాల నుంచి ప్రతిపక్షాల నేతలు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తమ ఊరు వచ్చిన సీఎం జగన్ సమక్షంలోనే పార్టీలో చేరుతుండడం విశేషం. ఇక గడిచిన 35 రోజుల్లో వైసీపీలోకి 1,05,000 మందికి పైగా పంచాయతీ, వార్డు స్థాయి నేతలు చేరారు. రాబోయే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మండల స్థాయి నాయకుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు కీలక నేతలు కింది స్థాయి కార్యకర్తలతో కలిసి వేలాదిగా సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. మార్చి 27న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఈ చేరికలు మరింత పెరిగాయి. ఇక సీఎం జగన్ జిల్లాల పర్యటనలు చేపట్టిన తర్వాత వైసీపీలో చేరాలనుకుంటున్న నేతల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడున్న ఊపును బట్టి చూస్తే జగన్ వేవ్ 2024లో స్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు వైసీపీ నేతలు. గడిచిన 19 రోజులు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రత్యర్థి పార్టీలకు చెందిన దాదాపు 138 మంది ప్రముఖ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అదనంగా యాత్రకు ముందే మరో 83 మంది నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం సంఖ్య 221కి చేరుకుంది. ఇది నేతలకు సంబంధించిన ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పట్టును గణనీయంగా బలోపేతం చేసినట్టయింది. ఇది ఏపీ రాజకీయాల్లో పార్టీ ప్రభావాన్ని, విస్తరిస్తున్న విధానాన్ని నొక్కి చెబుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక విజయవాడ, గుంటూరులలో టీడీపీ కంచుకోటగా చెప్పుకునే ప్రాంతాల్లో ఈ చేరికలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్ర స్థాయి ప్రముఖులైన టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి పెందుర్తి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్ కరీముల్లా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ వృత్తి విభాగం ప్రధాన కార్యదర్శి వసీం అక్రమ్, మాజీ కార్పొరేటర్, టీడీపీ మైనారిటీ రాష్ట్ర నాయకుడు నజీర్ హుస్సేన్ సహా గుంటూరులో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు కూడా వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో చేరిన ప్రతిపక్ష పార్టీలలో ముఖ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ పద్మజ, టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ప్రెసిడెంట్ జీవన్ సింగ్ ఉన్నారు. వీరంతా సీఎం జగన్ సమక్షంలోనే వైసీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. వైసీపీలోకి ప్రతిపక్ష పార్టీల నేతలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేమంతా సిద్ధం సభలోనే వైసీపీ కండువా కప్పుకుంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వినయ్ జాయిన్ అవుతున్నారు. వినయ్, చూస్తున్నాం ఒక్కొక్కరుగా ఒక జనసంద్రంగానే వైసీపీ పార్టీలోకి ప్రముఖ నేతలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు